హాయ్ అందరికీ నమస్తే. ఎస్ఎస్జి నర్సరీకి స్వాగతం. ఈరోజు మొక్కలు బాగా పెరగడానికి మనమైతే కంపోస్ట్స్ అయితే ఇస్తున్నాము. అవి ఏ విధంగా వేసుకోవాలి, ఏ కంపోస్ట్లు అనేవి ఇస్తున్నాము ఒకసారి చూద్దాం. చూడండి, మనకి బ్లాక్ ట్రబుల్ అయితే జంబూ నేరేడు మొక్క, ఇది చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందో. అయితే ఇప్పుడు మనం ఈ జంబూ నేరేడు మొక్కకి ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తున్నాము. చూడండి, ముందుగా పైన ఉన్నటువంటి మట్టిని ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఏ టూల్ అయితే ఆ టూల్తో మట్టిని తీసుకోండి. మరి ఎక్కువగా లోపలికైతే తీసికండి, ఎందుకంటే రూట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. చూడండి, మనకి మట్టి అయితే చాలా ఈజీగా తీసిన వెంటనే వచ్చేస్తుంది. ఇంత ఈజీగా ఎందుకంటే వస్తుంది, ఎర్రమట్టి అయినా కూడా ఎంత ఈజీగా ఎందుకు వస్తుంది అంటే మనము ప్రతి 3 monthsకి ఒకసారి హ్యూమిక్ యాసిడ్ అయితే దీనికి ఇచ్చుకోవడం జరుగుతుంది. అందువలన మనకి ఈ విధంగా మట్టి తీసిన వెంటనే వస్తుంది. చూడండి, మీ దగ్గర ఉన్న టూలు ఏ టూల్ అయితే ఆ టూల్తో తీసుకోండి, లేదంటే చక్కగా చేతితో తీసి పక్కన పెట్టుకోండి. మట్టిని అంతా కూడా ఈ విధంగా ఒక సైడ్కి తీసుకోండి. మట్టి చూడండి, రూట్స్ ఏవి కూడా డ్యామేజ్ అవ్వకుండా తీసుకోండి మట్టిని. రూట్స్ కూడా చూసుకున్నట్టయితే చాలా హెల్తీగా పెద్ద పెద్ద రూట్స్ అయితే ఉన్నాయి. చూడండి, మనం వీక్లీ వన్స్ ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇచ్చుకోవాలి. నేను ప్రతి వీక్ కూడా ఏ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తానో అది కూడా మీకు షెడ్యూల్ అనేది చెప్తాను. కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే ఇంకా తయారవుతున్నాయి, కొత్తవి కూడా. చూడండి, ఈ విధంగా మట్టి అంతా కూడా తీసుకున్నాం కదా. మట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా మనకి ట్రబ్ అయితే మొత్తం కూడా క్లీన్ అయింది కదా. ఈ ట్రబ్లో ఇప్పుడు మనం ఫస్ట్గా నీమ్ పౌడర్, అదే వేపపిండి అంటారు కదా, వేపపిండి ఒక 2 గుప్పెళ్ళు అయితే వేసుకుంటున్నాము. మన దగ్గర ఒరిజినల్ వేపపిండి అయితే ఉంటుంది, అది కూడా సేల్కి అయితే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది కౌడంగ్ గత్తము, ఇది ఒక 2 పిడికెళ్ళు. ఎందుకంటే మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి అన్నీ తక్కువ వేసి. ఇది మనకి పౌల్ట్రీ నుంచి తెచ్చిన ఓక, అందుకే మనకి బ్రౌన్ కలర్లో ఉంది. ఇది కూడా ఒక 2 గుప్పెళ్ళు అయితే వేసుకుంటున్నాం. అలాగే మన మొక్కల నుంచి రాలినటువంటి ఎండి ఆకులు ఇవి కొంచెం వేసుకుంటున్నాం. ఏమైనా మనకి ఆకుల్లో ఏమైనా పురుగులు గట్టుంటే పోవడానికి గమిక్షన్ అంటారు కదా, చీమల గుండా, అలాగే వేరు పురుగు చెదలు ఏమైనా ఉంటే పోవడానికి ఇది కొంచెం వేసుకోవాలి. ఇది మన దగ్గర క్వాలిటీ గమిక్షన్ అయితే ఉంది. కేజీ చాలా ఎక్కువ రేట్ అయితే పడుతుంది బయట దొరికే దానికన్నా. అలాగే చూసారా, వెండుగడ్డి. ఈ వెండుగడ్డి అంటే ఇది మనకి భూమిపైన దొరికేటువంటి నేలపైన దొరుకుతుంది, పొలాల్లో ప్రతి ప్లేస్లో. గరిక, ఈ గరిక గడ్డిని అయితే ఈ విధంగా వేసుకోండి. మొక్క నాటినప్పుడు కూడా ఈ విధంగా మనం అన్ని ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఇలా కొంచెం వేసుకోండి. మనకి ఇలా ఫెర్టిలైజర్స్ 6 monthsకి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. మనము మొత్తం కలిపి 6 రకాల ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చాము. ఒకసారి ఆ ఫెర్టిలైజర్స్ అన్నీ మరొకసారి చూపిస్తాను. చూడండి, గమిక్షన్ చీమల గుండా, అలాగే ఎండినటువంటి గరిక గడ్డి, అలాగే పౌల్ట్రీ నుంచి తెచ్చుకున్న ఓక. ఇందులో కూడా మనకి మంచి పోషకాలు అయితే ఉంటాయి. ఓకలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్క బాగా గ్రోత్గా పెరుగుతుంది. మనం బియ్యం కడిగి నీళ్ళు ఇస్తాం కదా, దాంతోపాటు కూడా ఓక పెట్టుకోవడం వల్ల మనకి సాయిల్ అయితే లూజ్ అవుతుంది. అలాగే మంచి న్యూట్రియంట్స్ కూడా మనకి ఇంచుమించుగా 2 years వరకు దీని నుంచి అందుతాయి. అలాగే చూడండి, వేపపిండి, క్వాలిటీ వేపపిండి, ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే. కౌడాంగు, ఈ కౌడాంగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే. ఇవన్నీ కూడా సేల్కి ఉన్నాయి. అవి మీకు
పంపించడం జరుగుతుంది. మీరు నాకు వాట్సాప్లో ఏమేం కావాలో చెప్తే వాటి రేట్స్ కూడా మీకు పెడతాను. ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా దీని మీద అయితే మట్టి వేసుకోండి. తీసిన మట్టి అయినా వేసుకోవచ్చు, లేదంటే కొత్త మట్టి వేసుకున్నా పర్లేదు. కొత్త మట్టి వేసుకుంటే చిగురులు అనేవి మళ్ళీ బాగా వస్తాయి. లేకపోయినా మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇచ్చాం కాబట్టి పాత మట్టి వేసుకున్నా పర్లేదు. కొత్త మట్టి ఎవరి దగ్గర అయినా అవైలబుల్గా ఉంటే వేసుకోండి. చూడండి, ఈ విధంగా మనము ఈ మొక్కకి ఇప్పుడు మనము 6 months వరకు ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా మనకి మొక్క అనేది బతుకుతుంది. దీనికి న్యూట్రియన్స్ కూడా, మైక్రో న్యూట్రియన్స్, ఫైబర్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు, మొన్న పుల్లటి మజ్జిగ ఇచ్చిన తర్వాత మనకి కొత్త చిగురు అయితే స్టార్ట్ అయింది ఈ విధంగా. అలాగే మిగతా మొక్కలు కూడా చూసుకున్నట్టయితే మనకి అన్నీ కూడా ఇగోండి కొత్త చిగురు అనేది స్టార్ట్ అయింది. స్వీట్ లెమన్ చూడండి చలబుసిగా కొత్త చిగురు అయితే వచ్చింది. మనం ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాటి టైంకి అవి అనేవి మళ్ళీ యథావిధిగా చిగురులు అయితే వస్తాయి. ఇగోండి ఇక్కడ మనకి బ్లూమింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రతి చిగురుకు కూడా కొత్త మొగ్గ వస్తుంది. మళ్ళీ మనకి స్వీట్ లెమన్ నెక్స్ట్ మంత్ కల్లా ఫుల్గా పిందెలతో ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీకు వీడియో పెడతాను. ఈ విధంగా చిగురులు అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ మనం నిమ్టోడ్స్ గురించి కూడా ఒక మంచి వీడియో పెడతాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.